ప్రపంచంలో ఏదైనా సరే కొండల పుట్టి మైదానాల గుండా ప్రవహిస్తూ చివరికి సముద్రాల్లో కలుస్తుంది. దిస్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. గ్రావిటీకి ఎదురెళ్ళి నది వెనక్కి ప్రవహించడం అనేది ఇంపాసిబుల్. కానీ మన ఇండియాలోనే ఒక రాష్ట్రం ప్రకృతి నియమాల్ని సవాల్ చేసింది. ఎండిపోయిన తమ గడ్డను రక్షించుకోవడం కోసం సముద్రపు వైపు వెళ్తున్న నదిని బలవంతంగా వెనక్కి తిప్పి నీటిని 100 మీటర్ల పైకి లిఫ్ట్ చేసింది. అదే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం. అసలు నదిని వెనక్కి పంపించడం ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ ఏంటి? దాన్ని మనం ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫ్రెండ్స్, ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు రక్కసి తాండవించిన నేల. వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో. కానీ ఐరనీ ఏమిటంటే అదే తెలంగాణ గుండా ప్రతి ఏటా వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రాల్లో కలిసిపోతుంది. మరి ఆ నీటిని వాడుకోవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ అక్కడే ఉంది అసలైన జాగ్రఫికల్ ట్విస్ట్. గోదావరి నది తెలంగాణలో ప్రవహించేటప్పుడు అది లోతైన ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. కానీ సాగునీరు అవసరమైన మెదక్, నల్గొండ, నిజామాబాద్ లాంటి జిల్లాలు సముద్ర మట్టానికి దాదాపు 300 నుండి 600 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అంటే నది కింద ఉంది, భూములు పైన ఉన్నాయి. నీరు సహజంగా పైకి ప్రవహించదు. సో ఇక్కడే తెలంగాణ గవర్నమెంట్ ఒక సాహసోపేతమైన ప్లాన్ని చేసింది. అదే రివర్స్ పంపింగ్ మెకానిజం. నది ఎటు ప్రవహిస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నీటిని తోడడం. ఈ ప్రాజెక్ట్ కోసం గోదావరి మరియు దాని ఉపనది అయిన ప్రాణాహిత కలిసే చోట మహారాష్ట్ర బోర్డర్ దగ్గర ఉన్న మేడిగడ్డని మెయిన్ పాయింట్గా ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి అసలైన ఇంజనీరింగ్ వింత అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ప్రకారం మొదట మేడిగడ్డ దగ్గర నీటిని ఆపి అక్కడ నుండి పంపుల ద్వారా వెనక్కి తోడి అన్నారం బ్యారేజ్ కి పంపుతారు. అన్నారం నుండి సుమ్దిల్లకి, సుమ్దిల్ల నుండి మిడ్ మానేరుకి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక చైన్ లాగా నీటిని రివర్స్ డైరెక్షన్ లో కొండల పైకి లిఫ్ట్ చేసుకుంటూ వెళ్తారు. దీనికోసం ఎలాంటి మిషనరీ వాడారో తెలుసా? ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అక్షరాల 139 మెగావాట్ కెపాసిటీ ఉన్న భారీ పంపింగ్ మోటార్లను వాడారు. వీటిని మెగా మోటార్లు అనడం కంటే బాహుబలి మోటార్లు అనడం కరెక్ట్. ఒక్కో మోటార్ రన్ అవ్వడానికి ఒక చిన్న సిటీకి అవసరమయ్యే పవర్ కావాలి. ఈ మోటార్లు 1 సెకనుకు లక్షల లీటర్ల నీటిని 100 అడుగుల పైకి చిమ్మగలవు. కాళేశ్వరం అంటే కేవలం నదిపై కట్టిన ప్రాజెక్ట్ మాత్రమే కాదు. దీని అసలైన అద్భుతం భూమి లోపల దాగి ఉంది. ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం భూమి లోపల తవ్విన టనల్స్ పొడవు ఎంతో తెలుసా? నియర్లీ 203 కిలోమీటర్లు. అవును, మీరు విన్నది నిజమే. ఇవి మామూలు పైపులు కావు. భూమికి 100 అడుగుల లోపల ఒక పెద్ద లారీ కూడా ఈజీగా వెళ్ళిపోయే సైజులో ఏషియాలోనే లాంగెస్ట్ అండర్ గ్రౌండ్ టనల్స్లలో నెట్వర్క్ ని బిల్డ్ చేశారు. మైనింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ హిస్టరీలోనే ఇదొక రేర్ ఫీట్. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ యొక్క ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయింది. దాదాపు 45 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఎండాకాలం కూడా చెరువులు, రిజర్వాయర్లు కృష్ణా మరియు గోదావరి నీళ్లతో కలకలలాడుతూ ఉంటాయి. హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీ తాగునీటికి అవసరాలు దీనివల్లే తీరుతున్నాయి. అయితే ఇంతటి మెగా ప్రాజెక్టు వివాదాలు మరియు సవాళ్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. రీసెంట్ టైమ్స్ లలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, వరదలకు పంప్ హౌస్లు మునిగిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. దీని హ్యూజ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లోపాలపై ఇప్పటికి కూడా డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి. పొలిటికల్ డిబేట్స్ పక్కన పెడితే మనుషులు తలుచుకుంటే ప్రకృతి సృష్టించిన జాగ్రఫికల్ అడ్డంకులను కూడా దాటవచ్చు అని నిరూపించిన ప్రాజెక్ట్ ఇది. నేచర్ ని డామినేట్ చేస్తూ గ్రావిటీకి ఎదురెళ్లిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హ్యూమన్ ఇంజనీరింగ్ మేజర్స్ ఇది. అయితే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజంగానే ఒక ఇంజనీరింగ్ అద్భుతమా కాదా? కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆలో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.